అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అమెజాన్ షాపింగ్ హాల్. సో అమెజాన్లో నేను 2 కుర్తీస్ తీసుకొచ్చాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీతో రివ్యూ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ కుర్తీ వచ్చేసరికి ఇది. ఓకే, సో నాకు ఈ క్లాత్ అంటే చాలా ఇష్టం అండి. ఏంటి అంటే ఈ క్లాత్ మళ్ళీ మనం ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, లైక్ ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నాకేంటి అంటే కంఫర్టబుల్గా అనిపిస్తాయి, నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి. నేను ఎక్కువ జర్నీస్లో కానీ లేకపోతే నాకు ఎక్కువ రెడీ అవ్వాలనిపించినప్పుడు, డ్రెస్సెస్ చూసుకోలేను అన్నప్పుడు అలాంటి టైంలో ఎక్కువ ఈ క్లాత్ వేసేసుకుంటూ ఉంటాను. దానివల్ల ఏంటి అంటే నాకు కంఫర్టబుల్గా అనిపిస్తాయి. నాకు ఎందుకో కాటన్ కంటే కూడా నాకు ఇవే కంఫర్టబుల్గా ఉంటాయి. కాటన్ ఏంటంటే అలా కూర్చోగానే నలిగిపోతాయి, లేకపోతే దాన్ని మెయింటైన్ చేయాలి, లేకపోతే దాన్ని ఐరన్ చేయించాలి, అలా ఉంటుంది కదా. సో నాకు కాటన్ కంటే కూడా ఇవే నాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తాయి. సో చూడండి, ఇది నేను తీసుకున్న ఫస్ట్ కుర్తీ. సో ఇవి చాలా అఫోర్డబుల్ రేంజ్లో వస్తాయండి అమెజాన్లో. బట్ ఇది నేను బయట ప్యాంట్లూన్స్లో అలా పర్చేస్ చేసినప్పుడు అది నాకు 1500 కూడా పడింది. సో బట్ ఇది దీంట్లో 300-400కి మీకు 500 బిలోకే ఇవి వచ్చేస్తాయి మ్యాక్సిమం. ఓకే, సో ఇది 3/4 హ్యాండ్స్ అండ్ ఇది పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉంది. అండ్ లెంత్ అంతా కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ క్లాత్ నాకు ఎందుకో అంతా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి సైజ్ ఎస్ అండి నేను తీసుకున్నది. అండ్ బ్రాండ్ వచ్చేసరికి అహికా అని ఉంది. ఓకే, బ్రాండ్ అహికా అని ఉంది. అండ్ నా సైజ్ వచ్చేసరికి ఎస్. నేను మీకు ఇక్కడ ప్రైస్ ఇస్తాను, ఒకవేళ చూడాలనుకుంటే ప్రైస్ చూడండి, లేదు అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ కుర్తీ వచ్చేసరికి ఇది. లెంత్ కూడా చాలా బాగా వచ్చిందండి, చూడండి. అండ్ మీకు 3/4 హ్యాండ్స్ వస్తాయి. సో చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా, పింక్ కాబట్టి ఆటోమేటిక్గా బాగుంటుంది. సో క్లాత్ కానీ ప్రింట్ కానీ చాలా బాగుంటుంది. అండ్ వాష్ చేసిన తర్వాత కూడా నాకైతే ఎలాంటి చేంజెస్ కనిపించలేదు. అంటే మీకు లాస్ట్ టైం నేను ఒక 2 కుర్తీస్ చూపించాను కదా అమెజాన్లో ఇలాంటి క్లాత్లో. సో నాకు వాష్ చేసిన తర్వాత కూడా ఎలాంటి చేంజెస్ లేవు, సేమ్ అలాగే ఉంటుంది. ఎన్ని రోజులైనా అలాగే కొత్తగా ఉంటుంది అనమాట. సో ఏం ఐరన్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు, చాలా తక్కువ మెయింటెనెన్స్. సో నాకు బాగా అనిపిస్తాయి ఈ క్లాత్, అందుకే కాబట్టి నేను ఎక్కువ ఈ క్లాత్లోనే తీసుకుంటాను. అమెజాన్లో ఎస్పెషల్లీ ఈ క్లాత్ నాకు చాలా అఫోర్డబుల్గా అనిపిస్తాయి. సో ఇది. అండ్ సెకండ్ కుర్తీ వచ్చేసరికి ఇది కూడా పింక్, బట్ బేబీ పింక్. సో చూడండి, ఇది చాలా బాగుంది కదా, చాలా క్లాసీగా ఉంది. బట్ వేసుకుంటే 2 బాగుంటాయండి. ఓకే, సో పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్లో వచ్చింది. దీనికి కూడా సేమ్ 3/4 హ్యాండ్స్, సేమ్ క్లాత్ అండ్ ఇది సేమ్ లెంత్ వచ్చింది. సో వీటికి ఏంటంటే మ్యాక్సిమం ఇలా సెంటర్ పార్ట్లో మనకి ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చి మధ్యలో డిజైన్ వస్తుంది, మ్యాక్సిమం అటు ఇటు ప్లెయిన్ వస్తూ ఉంటుంది. సో ఇది చాలా క్లాసీ కాంబినేషన్, చాలా క్లాసీగా ఉంటుంది ఇది మీరు వేసుకుంటే. అండ్ ఇది కూడా 500 బిలోనే అండి, మ్యాక్సిమం 400 అనుకుంటా నేను పర్చేస్ చేసేటప్పటికి. ఇది కూడా సైజ్ ఎస్ఏ, కొంచెం లూజ్ ఉండాలని తీసుకుంటాను, ఎందుకంటే ఇలాంటి క్లాత్ నేను ఎక్కువ జర్నీస్లో యూజ్ చేస్తూ ఉంటాను. కొంచెం జర్నీస్లో లూజ్గా ఉంటే కంఫర్టబుల్గా అనిపిస్తాయి నాకు, సో అందుకని. అండ్ సైజ్ ఎస్ఏ, స్టార్టింగ్ సైజ్ ఎస్ అండి, ఎక్సెస్ అయితే ఏమీ లేదు. సో ఎస్ఏ స్టార్టింగ్, మీరు కావాలంటే ఫిట్ చేయించుకోవచ్చు. సో నేనైతే ఇలాగే మ్యాక్సిమం వేసేసుకుంటాను. జస్ట్ ఏం లేదు, కొంచెం లూజ్ ఉంటాయి, మరీ ఎక్కువ లూజ్ ఏం కాదు ఎస్ అంటే నాకు. సో కొంచెం లూజ్ ఉంటాయి. సో చూసారు కదా, చాలా మంచి కాంబినేషన్. మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. నేను వేసుకున్నాక కూడా ఎలా ఉందనేది లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను, చూడాలనుకుంటే చూడండి. సో ఇవి నా 2 కుర్తీస్. నేను ఇంకా ఇలాంటి క్లాత్లో ఇంకా ఒక 2-4 తీసుకుందాం అని అనుకుంటున్నాను. సో నాకైతే ఈ క్లాత్ చాలా బాగా నచ్చింది, చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో మీకు కాటన్ కావాలా లేకపోతే ఈ క్లాత్లోనే కావాలా ఏంటనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ క్లాత్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి అమెజాన్లో, బట్ వాటిలో కొంచెం పిక్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది. సో ఖచ్చితంగా నేను ఈ క్లాత్లో అయితే ఇంకా ఖచ్చితంగా తీసుకుంటాను. అండ్ మీరు ఇంకా ఏ షాపింగ్ హాల్స్ చూడాలనుకుంటున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇవి నా 2 కుర్తీస్. ఐ హోప్ ఈ కుర్తీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. సో ఎలా ఉన్నాయి నాకు వేసుకున్నాక అనేది చూసి వచ్చేయండి.
చాలా బాగా నచ్చాయి అండ్ కంఫర్టబుల్గా కూడా ఉన్నాయి. మోస్ట్లీ చూడ్డానికి ఎలా ఉన్నా కంఫర్టబుల్గా అనిపించాలి నాకైతే క్లాత్స్. ఎవరికైనా అంతే మ్యాక్సిమం. బట్ కంఫర్టబుల్గా ఉంటేనే మనకి మళ్ళీ మళ్ళీ వేసుకోవాలని అనిపిస్తుంది. కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు నచ్చాయా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ 2లో మీకు ఏది ఫేవరెట్ అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అలాంటి లింక్స్ అని డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చాను, మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టేక్ కేర్.